తెలంగాణ మంత్రి చందులాల్ బూతు పురాణం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తనకు వ్యతిరేకంగా కామెంట్లు చేశాడని ములుగు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిని బెదిరిస్తూ ఫోన్ లైన్లో విరుచుకుపడ్డారు. ములుగు జిల్లాను సాధిస్తావా, నువ్వెంత, నీ బతుకెంత అని బూతులు తిట్టారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ములుగును జిల్లాలుగా ఏర్పాటు చేయకపోవడంతో ముంజాల భిక్షపతి అధ్యక్షతన ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఆందోళన కొనసాగాయి. ఇదే క్రమంలో తనకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినందుకు భిక్షపతిని మంత్రి ఇష్టమొచ్చినట్లు తిట్టారు. తనను ఫోన్లో బూతులు తిట్టిన మంత్రి చందులాల్పై భిక్షపతి ములుగు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మంత్రి చందులాల్ తీరు దారుణంగా ఉందని టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. వెంటనే మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హలో సార్, నేను ముంజాల భిక్షపతి సార్. చెప్పా. బాగున్నారా సార్? బాగున్నా పెద్దలు కదా ఫోన్ చేసి పెద్దలు ఎందుకు సార్? మీకైనా పెద్దలం కాదు, మీకైనా వెంక మీతో మాట్లాడాలంటే మనం 3 సార్లు ఫోన్ చేసిన మీ పర్సనల్ మాట్లాడాలంటే మీరు ఎప్పుడు బిజీ కలిసి ఉన్నారు మీరు. పరిచయం కదా మురుగులో వచ్చి రాజకీయాలు చేసి చిల్లరగాళ్ళు చిల్లర వ్యవహారం చేసి మీరు లీడర్లుగా లేనిపోయినన్ని చేస్తారు మీరు. సార్ మీతో మాట్లాడాలి, నేను దాచుకుంటే పేగులు వెళ్తాయి చెప్తే మీతో మాట్లాడడం పోతే అమ్ముతాడు మీకు కలుగుతుంది సార్. మీతో బియ్యం అడగండి మేము ఏం కదా నువ్వు నా మీద స్టేట్మెంట్ ఎత్తావు, జిల్లా సాధిస్తావు. నీ బతికేందా నీ బతికేందా అనేది నువ్వు జానట్లేదు. నా పిల్లని చెప్తే ద్వారా నష్టాలు చేస్తాయి. నువ్వు లీడర్ చిల్లర కానుతో మాట్లాడని ఫోన్ చేశాను. మీతో మాట్లాడాలని మీతో కలిసి ఉన్నాను కానీ ఏం మాట్లాడతావు? మాట్లాడు నాతో. నీతో అయ్యేది నీతో నువ్వు నాకు జరిగేది. నువ్వు నాకు వ్యతిరేకత పీక్కునేది నాకు చెప్పు. వ్యతిరేకం ఏం అర్థం లేదు సార్, ప్రధానంగా సార్ బిడ్డ నష్టాలు లేదు. ఎవరు చేయాలి వాళ్ళు బతకాలి, లేకుండా మాత్రం నేను ఆదుకుంటూ కూడా ఎవరు లేడు. వాడు కుమార్ గారి సాయిత వాన్ చూత జిల్లా సాధిస్తావరా నువ్వు? కావాలతోడు మేము గాలితోడని ఫోన్ చేస్తాను సార్. గాలితోడని జిల్లా సాధిస్తావా? మీరే రాస్తుంది. నీ బతికేంద్రా? నీ బతికేంద్రా? నువ్వు నీకు నోపిడి చేసి ఇక్కడ మూడులో వచ్చి రాజకీయాలు చేసి నగరాలు చేస్తావా? నీ బతుకు నాకు తెలియదా? నా గురించి మీరు అన్నారా సార్? నా గురించి నువ్వు జిల్లా సాధిస్తావరా? నువ్వు మీరే నా మీద కామెంట్ చేస్తున్నాను. మీరే చేస్తారు సార్. మీరు చేస్తారు. నీ బతికేంద్రా? నీ బతికేంద్రా? మీరు లేకపోతే జిల్లా కానీ నేను అన్నా సార్. నువ్వు ఎందుకు చేసినావు? ఎన్ని కథలు చేసినావు? ఎన్ని మాటలు చేసినావు? వాస్తే కానీ మీరు ఎప్పుడు జిల్లా కానీ అన్నా నీ బతికేంది, నీ వ్యవహారం ఏంది? నా పైసా పని కావు బిడ్డ. నేను తలుచుకుంటాను మీ ద్వారా జిల్లా మురుగులో కూడా ఉండలేవు నేను తలుచుకుంటే. మీరు రాసుకున్న జిల్లా నువ్వెవడరా నన్ను అడుగుతాను? జిల్లా 500 రికార్డు పేపర్ కూడా రాదు, ఎవిడెన్స్ టీవీ ఛానల్ కూడా రావడం, వాట్సాప్ లో ఫేస్బుక్ కూడా రావడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేసినా తెలిసిందే. ఆయన నన్ను అన్న మాటల ప్రకారం నన్ను పెరిగి నన్ను చంపుతాను పెరిచింది. వాళ్ళకి నా భార్య నా జరిగిన కూడా కాబట్టి నాకు రక్షణ ములుగు ప్రాంత బిడ్డలంతా ములుగు ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి ములుగు జిల్లా కావాలని ఉద్యమాలు చేపడుతూనే ఉన్నారు. ఇక్కడటువంటి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినటువంటి చందులాల్ గారు ఏ ఒక్కరోజు కూడా దీని మీద స్పందించకుండా ఆ మధ్యలో కూడా హైదరాబాద్ లో మొసలి కన్నీరు గారుస్తున్నా అని మీడియాకు లీకులు ఇచ్చి ములుగు జిల్లా కోసం ఏడ్చినట్టుగా ప్రకటించుకున్నంత బూటకము. ఆయన కడుపులో కానీ ఆయన మనసులో కానీ ములుగు జిల్లా ఏర్పాటు కావడం పట్ల పూర్తిగా విద్వేషం ఉన్నది అనేటువంటి ఆయన యొక్క ఆక్రోశాన్ని బట్టి మొన్న ములుగు జిల్లా సాధన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ముంజాల భిక్షపతి గారి మీద వ్యక్తం చేసినటువంటి ఆయన యొక్క ఆగ్రహం ప్రవృత్తి ఏంటిదో అనేది 26వ తారీఖు సాయంత్రం 8 గంటలకు భిక్షపతి గారు మాట్లాడితే ఆయన మీద మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇలాంటి మంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నైతిక హక్కు కానీ నైతిక విలువలు కానీ లేనటువంటి వ్యక్తులతోటి కేసీఆర్ గారు క్యాబినెట్ లో ఉంచుకోవడం, క్యాబినెట్ నడిపించడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దుర్గతిగా మేము భావిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య ఉద్యమాలు చేసే హక్కు ఎవరికైనా ఉన్నది. ఇవాళ ములుగు జిల్లా ఎంతైతే న్యాయమైందో తెలంగాణ జిల్లా కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఎట్లయితే పోరాటం చేసిందో ములుగు జిల్లా కోసం కూడా అదే రకమైన పోరాటం జరుగుతుంటే దాన్ని సహించలేక ములుగు జిల్లా ఏర్పాటు అనేది ఆయనకి ఇష్టం లేని విధంగా మాట్లాడి